గారు మీరు మాట్లాడే ముందు ఒకసారి మనతో హెల్త్ కౌన్సిలర్ పద్మజ గారు జాయిన్ అయ్యారు. పద్మజ గారు నమస్కారం. నమస్తే అండి. పద్మజ గారు, ఒకటి ఇవాళ మీరు కూడా చూసుంటారు పత్రికల్లో, ఒక గర్భిణి అంటే డెలివరీ అయిన తల్లి 2 నెలల పాపని, పేద కుటుంబం, ఆమె ఏదో పనులు చేసుకునే కుటుంబం, నోట్లో గుడ్డల గుక్కి కాళ్ళు చేతులకి తాళ్ళు కట్టేసేసి లిటరల్గా కట్టెల పొయ్యిలో వేసేసింది. దీని మీద కొంతమంది అంటే పాప చనిపోయింది, కొంతమంది చెప్పడం ఏంటంటే డెలివరీ అయిన తర్వాత మహిళల్లో మానసికంగా కాస్త గందరగోళమైన పరిస్థితులు ఉంటాయి, అది ఒక కారణమేమో అంటే అసలు యాక్చువల్గా అంటే చాలామందికి డెలివరీలు అవుతుంటాయి, ఏంటి అసలు దానికి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, డెలివరీ అయిన తర్వాత డాక్టర్లు ఏమైనా చెప్తారా, అసలు ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఆ ఒత్తిడిలో ఉన్న ముందు పక్కన వాళ్ళకి తెలియాలి కదా. అయితే కొంతమంది ఆడపిల్లలకి మానసిక సమస్య పెళ్లికి ముందే ఉంటదండి. ఓకే, పెళ్లికి ముందే ఉండి వాళ్ళకి డెలివరీలు అయ్యి వాళ్ళ పిల్లల్ని హ్యాండిల్ చేయలేక ఇలా జరిగిన కొంతమంది పిల్లలు బాగా కొట్టడం, తిట్టడం, బాగా హెరాస్ చేయటం ఉంటది. ఇవి ఇంకా ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోయి పొయ్యిలో పెట్టి అలా జరిగింది. ఒకటి కొంతమంది ముందు ఆరోగ్యవంతులుగా ఉన్నా కూడా డెలివరీ అయినాక కొంతమందికి మానసిక రుగ్మతలు వస్తాయండి. అలాంటి వాళ్ళకి కొంత కౌన్సిలింగ్, కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటది. అది కొంచెం పెద్దవాళ్ళు కూడా డెలివరీ అయినాక తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ సపోర్ట్ చాలా అవసరం అండి డెలివరీ అయిన పాలింతకి. బహుశా ఆవిడకి అది కూడా లేదేమో అనుకుంటున్నా నేను. ఓకే, అలాగే శ్రీధర్, ఇప్పుడు నా డిబేట్లోనే శ్రీధర్ గారిని సైకాలజిస్ట్ ఉన్నారు, వారు ఒకటి చెప్తా ఉన్నారు, అంటే ఈ ఆత్మహత్యలకి లేదంటే క్షణికావేశంలో హత్యలు చేయటము, వీటికి మెదడులో డోపమైన్ అనే ఒక దాన్ని ఏమంటారో అది రిలీజ్ అవుతుంది, బట్ అది తగ్గితే అది కావాలి అన్న కోరిక, సపోజ్ ఫోన్ తీసేసుకుంటే కోపంలో చంపటం, టీవీ సౌండ్ తగ్గిస్తే ఇంట్లో వాళ్ళ మీద అరవటము, అలాగే తండ్రి ఒక పరీక్ష రాయమంటే వెల్ ఆఫ్, ఆ కుటుంబం ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, కొడుకు తండ్రిని చంపుతున్న పరిస్థితి, అంటే వీటికి అంటే మనసులో కెమికల్ రియాక్షన్స్ అవి కూడా ఏమైనా కారణం అవుతాయి, లేదు ఎలా అర్థం చేసుకోవాలి పద్మజ గారు? డెఫినెట్ గా డోపమైన్ చాలా అవసరము. డోపమైన్ తగ్గిపోవటం కానీ ఎక్కువ అవటం కానీ, మొన్న ఒక రీసెంట్ గా న్యూరాలజిస్ట్ ఏం చెప్పారంటే, ఈ స్క్రోలింగ్ చేస్తుంది మామూలుగా యూట్యూబ్ లో, ఆ స్క్రోలింగ్ చేసేటప్పుడు ఒక చేసే కొద్ది డోపమైన్ రిలీజ్ ఎక్కువ అవుతుంది, రిక్వైర్మెంట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఎప్పుడు స్క్రోలింగ్ ఆపేస్తారో వాళ్ళు బాగా డిప్రెషన్ గురవడం జరుగుతుందని చెప్పారు. లైక్ రీల్స్ కానీ ఏమన్నా చూస్తుంటే స్క్రాల్ చేస్తూ ఉంటే ఆ డోపమైన్ బాగా రిలీజ్ అవుతుంటది, అంతేనా? రిలీజ్ అవుతుంటది. తర్వాత మినిమం నీడ్స్ కూడా డోపమైన్ సరిపోని పరిస్థితి వస్తుంది. ఓకే 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 సో అంటే ఏంటి అంటే ప్రభుత్వాల పరంగా, అంటే మీరు కొంతకాలం వైద్య రంగంలో కూడా పనిచేశారు, అంటే మనకి ప్రభుత్వ హాస్పిటల్ డెలివరీలు అవుతుంటాయి, ప్రైవేట్ హాస్పిటల్ డెలివరీలు అవుతుంటాయి, అంటే మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళే అలవాటు మన సమాజంలో చిన్న వాటి గుర్తించే సామర్థ్యము సమాజంలో లేదు, గుర్తించినా నాకేదో తేడాగా ఉందనేది ఒకవేళ అనిపించినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక కౌన్సిలర్ని కలవాలి, ఇలాంటి ఆలోచనలు ఎంతమందికి వస్తున్నాయి పద్మజ గారు మీ దృష్టిలో? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో చాలా మందికి అది తెలియట్లేదండి. ఇప్పుడు అందులోనే బాలింతలకి బాగా ఐరన్ లోపం ఉంటది, విటమిన్ డి లోపం ఉంటది, B12 లోపం ఉంటది, చాలా రక్తహీనత ఉంటది. దాని వల్ల కూడా వాళ్ళకి ఓర్పు అనేది తగ్గిపోతుంది. అందులోని పేద కుటుంబాల్లో వాళ్ళకి సరైన పౌష్టికాహారం ఉండదు, సరైన మందులు వాడరు వాళ్ళు. అంటే గవర్నమెంట్ ఇచ్చిన మందులు, గవర్నమెంట్ పాలసీ బానే ఉంది, మందులని బానే ఇస్తున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు ఎంతవరకు వాడారు వాడలేదు అవన్నీ మనకు తెలియదు. అందులో కొంతమంది వాళ్ళు డెలివరీ ఇంట్లో చేసుకుంటారు పేదవాళ్ళు, హాస్పిటల్ కూడా వెళ్ళట్లేదు అందరూ. డెలివరీ అయినాక కూడా కొన్ని బలానికి కొన్ని మందులు వాడాల్సి ఉంటది, రక్తహీనతకి వాటి అన్నిటి కరెక్ట్ చేయడానికి కొన్ని మందులు వాడాల్సి ఉంటది. అవి వాడకపోవటము, మంచి ఆహారం, పైగా ఈ పేద కుటుంబాలు ఏం చేస్తారంటే కొన్ని రోజులు వాళ్ళు కొట్టి కారం అన్నం పెట్టడం అలా పెడతారు, మంచిగా పౌష్టికంగా ఏం పెట్టరు, గుడ్లు అవేం పెట్టరు. ఆ బలహీనత వల్ల కూడా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఆఖరికి ఒక్కటి చెప్పండి పద్మజ గారు, అంటే మానసిక ఆరోగ్యం అని చెప్పి ఇందాక శ్రీధర్ గారు కూడా ఒక మాట అన్నారు,
అంటే మనుషుల మానసిక ఆరోగ్యానికి సంబంధించి మనం పెద్దగా పట్టించుకోవటం అంటే ఏం చేస్తే మనుషులు మానసికంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది మీ దృష్టిలో? ఏం చేస్తే అంటే ఒకటి ఎక్కువ మందితో కలిసి ఉండాలండి. ఓకే, ఒకటి ఎక్కువ మందితో కలిసి ఉండటం ఒకటి హ్యాపీనెస్, దానివల్ల కొంచెం మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. తర్వాత మంచి ఆహారం అయితే చాలా ముఖ్యం అండి. అంటే ఎక్కువ మందితో కలిసి ఉండటం అంటే షేర్ చేసుకోవటం అంటారా? వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు షేర్ ఆలోచనలు వాళ్ళ మనోభావాలు షేర్ చేసుకోవటం. ఓకే, కొంతమంది క్లోజ్ రిలేటివ్స్ ఉండటం, వాళ్ళ భావం ఎక్స్ప్రెస్ చేయగానే దీనికి మీరు ఇలా ఉంది కాబట్టి హాస్పిటల్లో చూపిద్దాము, ఇది మానసిక రుగ్మత అనేది అర్థం చేసుకోగలిగి ఉండాలి. ఓకే, అంటే క్లోజ్ రిలేటివ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉండటం, రైట్, అది చాలా అవసరం అండి యాక్చువల్ గా మానసిక ఆరోగ్యాన్ని. రైట్ పద్మజ గారు, థ్యాంక్ యూ. మీరు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటస్వామి గారు, మీరు విన్నారు, మిమ్మల్ని నేను ఒక రాజకీయ నాయకుడిగా చూడను, ఎందుకంటే మీరు ఒక సామాజిక ఉద్యమాల నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి కూడా వచ్చిన వాళ్ళు. సరే, పార్టీలో ఉంటాం, అది వేరే చర్చ. కానీ ఇవాళ రాజకీయ పార్టీలు తీసుకునే విషయంలో ముఖ్యంగా కాంగ్రెస్ని బీజేపీని తీసుకోవాలనుకున్న కారణం ఏంటంటే జాతీయ స్థాయిలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, అలాగే రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు. మీరు కూడా శతాబ్దాల చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ. మామూలుగా ఇవి మనకి ఇప్పుడు సఫర్ అని మీరు వింటారు. డ్రైవర్లకి, ట్యాక్సీ డ్రైవర్లకి వీళ్ళకి ఒక కార్యక్రమం పెడతారు సంవత్సరంలో, ఒక వారం రోజుల్లో, ఒక రోజు 2 రోజుల్లో వాళ్ళు ఏదో ఒక కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు. కౌన్సిలింగ్ అంటే వాళ్ళు మినిమం సేఫ్టీ మెజర్స్ ఏంటి ఎట్లా అని. మనకి సమాజంలో ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు డేటా ఆల్మోస్ట్ ఫ్రీ అయిపోయింది. రోజు 1 జీబీనో 2 జీబీలో, మా చిన్నప్పుడు కిలోబైట్స్లో డేటా అంటే అది అద్భుతం. ఒక ఫ్లాపీ 6